వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. పొడి చేశాడు మామ. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరికొకరు తోడుంటానని ప్రామిస్ చేసుకున్నారు. అయితే ఆ అబ్బాయి మోసం చేస్తున్నటువంటి విషయం ఆ అమ్మాయి గ్రహించలేకుండా పోయింది. తన ప్రేమను మాత్రమే ముఖ్యమనుకొని పెద్దవాళ్ళని సైతం ఎదురించి ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది. అయితే ఇద్దరు వివాహం చేసుకొని బాగుంటారు కదా అని గ్రహించినటువంటి ఆ తల్లిదండ్రులకి కొంత విషాదమే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా పెలుకూరు మండలం గంటతోపు వద్ద ఇవాళ జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన. అయితే ఆ యువతి పైన యువకుడు స్క్రూ డ్రైవర్తో అతి దారుణంగా దాడి చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి యువకులు ఆ అమ్మాయిని రక్షించడంతో ప్రస్తుతం ప్రాణాలతో బయటపడిందని చెప్పుకోవచ్చు. శ్రీకాళహస్తికి చెందినటువంటి హేమంత్ కుమారు, కడప జిల్లా రైల్వే కోడ్లకు సంబంధించినటువంటి లక్ష్మీప్రియ, వీరిరువురు కూడా 2 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెద్దలు ఒప్పుకోకపోయినా సరే ఏదైతే హేమంత్ కుమార్ తోడుగా ఉంటాడు, తను ఎంతగానో ప్రేమిస్తున్నాడనే ఒక నమ్మకంతో ఆ ఒక్క యువతి కూడా తన వెంట వచ్చేసింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అతని బండారం బయటపడింది. అప్పటి నుంచి కూడా కట్నం తేవాలని చెప్పి ఎంతో హెరాస్మెంట్ చేశారు ఆ అమ్మాయిని. అయినప్పటికీ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తృణమో పనమో అతనికి ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికి కూడా అతని వద్ద నుంచి టార్చర్ భరించలేకుండా పోయింది. భరిస్తూ కూడా అతనితోనే జీవితం కొనసాగించాలని చెప్పి ఉనింది. అయితే అతను రోజు రోజుకి పైశాచికత్వం ఎక్కువ అవడంతో అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది లక్ష్మీప్రియ. అయితే ఒక మగబిడ్డకు కూడా జన్మనిచ్చినటువంటి నేపథ్యంలోనే తన బిడ్డను కూడా అతని నుంచి హాని ఉండడంతో తల్లిదండ్రుల వద్దే లక్ష్మీప్రియ ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం హేమంత్ కుమార్ లక్ష్మీప్రియ వద్దకు వెళ్ళి ఇక నుంచి నేను చాలా బాగా చూసుకుంటాను, తనీ కాపురం పెట్టి మన ఇద్దరం చాలా హ్యాపీగా జీవిస్తాము, ముందుగా నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పి అనేటువంటి మాయమాటలు చెప్పి ఆ ఒక్క లక్ష్మీప్రియని ఇంటికి తీసుకొని వచ్చాడు. అయితే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి లక్ష్మీప్రియ హేమంత్ ఏదైతే లక్ష్మీప్రియకి ఆరోగ్యం సరిలేదనేటువంటి ఒక విషయాన్ని చెప్పడంతో బయటికి తీసుకెళ్లినటువంటి ఈ యొక్క హేమంత్ కుమారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లికూరు మండలం గంటతోపు వద్ద ఆ అమ్మాయి పైన విచక్షణారహితంగా దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే ముందుగానే పథకం ప్రకారం అతను ఒక స్క్రూ డ్రైవర్ తన వెంట తీసుకొని వచ్చి మారుమూల ప్రాంతంలో ఆ అమ్మాయి పైన దాడికి యత్నించాడు. స్క్రూ డ్రైవర్తో ఎక్కడంటే అక్కడ పొడవడం ప్రారంభించాడు. అయితే అంతలోనే గమనించినటువంటి అక్కడ యువకులు వారినిద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ వీడియో తీయడంతో ఆ ఒక్క యువకుడు హేమంత్ కుమార్ అనేటువంటి వ్యక్తి భయపడి ఆ అమ్మాయిని అక్కడ విడిచిపెట్టడం జరిగింది. అయితే అటు తర్వాత వాళ్ళు ముందు యాక్షన్ చేసే ప్రయత్నం చేశాడు. తనని హాస్పిటల్కి తీసుకోబోతున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం అనే డ్రామాలాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ యువకులు నమ్మకుండా ఆ అమ్మాయిని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఆ అమ్మాయి కాలు దగ్గర మొత్తం కూడా స్క్రూ డ్రైవర్తో అతి దారుణంగా పొడిచినటువంటి ఘటన అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తరలించడంతో ప్రస్తుతం ఆ అమ్మాయి సేఫ్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం హేమంత్ కుమార్ పరారీలో ఉండడంతో పోలీసులు అతని కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే ఇంత దారుణాన్ని కోడిపెట్టినటువంటి అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఇదా ఆ అమ్మాయి పైన పైశాచికత్వం సైకోయిజం చూపించడం పట్ల ఒకంత అమ్మాయికి షాకు గురైంది. అప్పటి వరకు కొట్టడము, అదే రకంగానే టార్చర్ పెట్టడము, వివిధ దుర్భాషలాడడం మాత్రమే చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా తనని హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు, చంపేందుకు మారణాయుధాలు తీసుకొని వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించలేక మళ్ళీ ఆ ఒక వ్యక్తి వెనకాల గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయింది. అయితే అతను ఒక మారుమూల ప్రాంతంలో అమ్మాయిని హతమార్చేందుకు ప్రయత్నించాడనేటువంటి విషయం మనం స్పష్టంగా అక్కడ కనిపిస్తోంది. ఏదైతే అక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి పైన దాడి చేయడమే కాకుండా స్క్రూ డ్రైవర్తో అమ్మాయి పైన విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ ఒక యువకులు అక్కడ లేకపోతే ఈ రోజు ఆ అమ్మాయి బతికి ఉండేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అయితే ఈ దారుణమైనటువంటి ఘటన నేపథ్యంలోనే పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే అక్కడి నుంచే ఆ యువతి తన మామకి కాల్ చేసి ఏదైతే ఆయన చంపబోతున్నాడు, తనని పొడి చేశాడు అనే విషయం కూడా ఫోన్లో చెప్పింది. వెంటనే వాళ్ళు కూడా అక్కడ నుంచి బయలుదేరి ఆ అమ్మాయిని ప్రస్తుతం సేఫ్గా ఉంచినటువంటి పరిస్థితి. పోలీసులకైతే ఫిర్యాదు చేశారు కానీ ఆ యువకుడు కోసం ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి యువకులు
కానీ అక్కడ లేకపోతే నిజంగా ఆ అమ్మాయికి చాలా ప్రమాదమే జరిగి ఉండేది. అయితే మొదటి నుంచి కూడా అతని టార్చర్ ఎక్కువ ఉండేది. పెళ్లి చేసుకొని నమ్మబలికి మీ ఇంటి దగ్గర నుంచి నాకు ఏమీ అవసరం లేదు, నువ్వు వస్తే చాలు, నువ్వు ఉంటే చాలు అనేటువంటి మాయమాటలు చెప్పినటువంటి హేమంత్ కుమార్ ఇంత దారుణానికి ఉడిగేటువంటి నేపథ్యంలోనే అతని పైన ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని చెప్పి అటు అమ్మాయి తరపునటువంటి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ ఒక్క హేమంత్ కుమార్ తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయికి వత్తాసు పలుకుతూ ఆ అమ్మాయి పైన టార్చర్లు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. దీనిపైనే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళంతా కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు దీనిపైన ఎలా స్పందిస్తారు, అదే రకంగానే ఆ అమ్మాయికి జరిగినటువంటి దారుణానికి సంబంధించి ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంది అనే దానిపైన కూడా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ అమ్మాయిని అయితే మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే హేమంత్ కుమార్ కోసం పోలీసులు గాలింపులు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పొడి చేశాడు మామ.